హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన వీడియోలో హోటల్ స్టైల్లో ఎగ్ కర్రీ ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. సో వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా అయితే నేను ఇక్కడ ఆనియన్, అలాగే టమాటా, కొంచెం కరివేపాకు, అలాగే పుదీనా, కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిర్చి అయితే వేసేసి ఆయిల్ వేసేసి ఆయిల్ అయితే ఈ విధంగా అయితే మగ్గనిచ్చుకోవాలి. ఇవన్నీ వేసేసి ఆయిల్లో మగ్గనిచ్చుకున్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో మనం ఏ విధంగా హోటల్లో తిన్న టేస్ట్ వస్తుందో అదే విధంగా అదే టేస్ట్ అయితే వస్తుంది. ఆ తర్వాత నేనైతే ఇక్కడ మా పాప వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ వేసుకుందామని ఇక్కడైతే వీడియోలో కొంచెంగా చూపిస్తుంది. ఇక్కడ నేనైతే ఆయిల్లో వేసేసి ఇవన్నీ మగ్గేలోపు ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను. వాటికి సరిపడా ఇక్కడ నేను గ్రేవీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా చేశానంటే చాలా బాగుంటుంది టేస్ట్. చపాతీకి కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది. ఇవాళ మా ఇంట్లో పూరి చపాతీ చేశాను, అందుకని చెప్పేసి నైట్ డిన్నర్లోకి ఈ విధంగా అయితే చేస్తున్నాను. దీంట్లోకి అయితే కారము, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసేసి కొద్దిగా అయితే మగ్గనిచ్చేస్తాను అనమాట. ఇది కొంచెం మనకి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసేసి మిక్సీ అయితే కొట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మంచిగా టమాటా అనేది మంచిగా బయలు ఉండాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత ఇక్కడ నేను అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి కొంచెం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన తర్వాత ముందుగా నేను మిక్సీ కొట్టుకున్న గ్రేవీ ఉంటుంది కదా, అదైతే వేసేసి అది చూడండి వేయగానే మంచిగా బబుల్స్ లాగా వచ్చేస్తుంది కదా. ఇది కొంచెం అయితే మనకి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా అయితే కొంచెం వాటర్ వేసేసి థిక్గా అయితే చేసుకోవాలి. ఇంకా తర్వాత ఎగ్స్ అయితే వేసేసి కొద్దిగా అయితే ఎగ్స్కి అయితే కొద్దిగా ఘాట్లు అయితే పెట్టుకున్నామంటే ఎగ్స్లోకి మనకి గ్రేవీ అనేది వెళ్ళిపోయి కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం చేసుకున్నామంటే హోటల్ స్టైల్లో ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. చపాతీకి కానీ రోటీకి కానీ చాలా టేస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలైనా సరే తినొచ్చు అనమాట. ఈ విధంగా చేసి మీ ఇంట్లో మీ వారితో వావ్ అనిపించుకోండి, ఓకేనా. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ మా ఇంటి ముచ్చట్లో 666 యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.